హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తమ్మతో ముచ్చట్లు. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాం. సో సారీ, చాలా గ్యాప్ వచ్చేసింది. కొంచెం జర్నీస్ చేస్తూ ఉండడం, హెల్త్ ఇష్యూస్ వల్ల వీడియోస్ కంటిన్యూస్గా పోస్ట్ చేయలేకపోయాం. బట్ ఇప్పటి నుంచి మళ్ళీ కంటిన్యూస్గా వీడియోస్ వచ్చేస్తాయి. సో ఇదే ఫస్ట్ టైం మమ్మల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే, నా పేరు పరిణిత, తిను మా అత్తమ్మ. మేమిద్దరం ఈ ఛానల్లో ఆల్ టైప్స్ ఆఫ్ కుకింగ్ వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటాము. దాంతోపాటు కొన్ని ముచ్చట్లు, మా బాండింగ్ని కూడా షేర్ చేసుకుంటూ ఉంటాము. వెళ్ళి కంటెంట్ చెక్అవుట్ చేయండి, నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అత్తమ్మ, ఎంతకీ ఈరోజు స్పెషల్ ఏంటి? ఈరోజు క్యారెట్తో ఒక స్పెషల్ చేసుకుందాం. క్యారెట్ చాలా బాగుంటుందమ్మా. స్వీటా? స్వీట్ కాదు, క్యారెట్తో ఒక కూర చేసుకుందాము. చాలా స్వీట్ ఎందుకంటే మీలాగా చాలామంది క్యారెట్ తిన్నోళ్ళు ఉంటారు, అవాయిడ్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ నచ్చేటట్లుగా ఒక కొత్త రెసిపీ చూపిస్తాను. అది చూసిన తర్వాత తిన్న తర్వాత నువ్వు మళ్ళీ చేసుకుని అదే తిందామని చెప్పేసి అంటావు. అబ్బో, పెద్ద స్టేట్మెంట్ ఇది మాత్రం. సరే ఓకే, ఏదో ఒక స్పెషల్ మొత్తానికి నాతో క్యారెట్ తినిపించడానికి ట్రై చేస్తున్నారు అత్తమ్మ అని నాకు అర్థమైంది. సో చలో, అసలు ఏం చేస్తారు ఏంటి నాకైతే ఐడియా లేదు. నేను లైక్ నార్మల్గా రా క్యారెట్స్ వరకు తింటాను, కానీ కర్రీస్లో మాత్రం నేను అసలు చాలా దూరంగా ఉంటాను. నాలంటలో ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో అటెండెన్స్ వేసేసుకోండి. సో చూసేద్దాం అత్తమ్మ ఏం స్పెషల్ చేస్తారో, నిజంగా అంత టేస్టీగా ఉంటుందా అని చెప్పి. సరే అత్తమ్మ, ఇంతకీ ఏం ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్పేస్తారా? క్యారెట్, నానబెట్టుకున్న పెసరపప్పు, కొబ్బరి తురుము, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, పోపులు. అత్తమ్మ, ఫస్ట్ ఏం చేద్దాం? ముందుగా స్టవ్ వెలిగించమ్మా. ఓకే, స్టవ్ వెలిగించుకుని బౌల్ పెట్టుకున్నాము. క్యారెట్ ముక్కలు వేసి మనం హాఫ్ బాయిల్ చేసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ వేసుకుని క్యారెట్ ముక్కలు వేసుకుని వేసే. క్యారెట్ హాఫ్ బాయిల్ చేసుకోవాలంట. సో నేనైతే ప్రస్తుతానికి ఇక్కడ ఒక 1 కప్పే తీసుకున్నాను. కొంచెం వాటర్ వేసుకుందాము. ఓకే, సరిపోతాయా? సరిపోతాయి. కదా, సరిపోతుంది. ఓకే, ఎక్కువ వాటర్ కూడా కాదు, చాలా కొంచెం వాటర్ తీసుకున్నారు. జస్ట్ హాఫ్ బాయిల్ చేసుకుంటే చాలంట. సో క్యారెట్ బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఒక 5 minutes. చూసారు కదా, కొంచెం క్వాంటిటీ ఆఫ్ వాటర్ వేసుకున్నాము. కొంచెం హాఫ్ బాయిల్ అయినంత వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది. అత్తమ్మా, క్యారెట్ ఉడికిపోయిందమ్మా. సో ఇలాగా కొంచెం హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. సో మన క్యారెట్ అయితే హాఫ్ బాయిల్ అయిపోయింది, పక్కకు తీసేసుకుందాం. క్యారెట్ పక్కకు తీసేసాను. తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించు. ఓకే, బాండీ పెట్టుకో. ఓకే, ఆయిల్ వేయాలి. ఆయిల్ వేస్తే బాయిల్ అయిన క్యారెట్ అయిపోవాలి అదేనా? కాదా? కాదు, వేయి. ఓకే, చూడండి, ఆయిల్ సరిపోతుందా? కొంచెం ఇంకా వేయాలా? చాలు. ఓకే, సో చెప్పండి వాట్ నెక్స్ట్? ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఫస్ట్ ఇదే ప్యాటర్న్లో వేసుకోవాలా? ఇదే ప్యాటర్న్. పప్పులో కాలేసామన్నమాట. ఓకే, ఫస్ట్ అయితే వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఆవాలు, జీలకర్ర. ఇందాక పోపులు ఇంగ్రీడియంట్స్లో పోపులు చూపించాం కదా. సో ఇట్లో పోపులోకి ఏం తీసుకున్నామంటే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి తీసుకున్నాం. మీ దగ్గర ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు, మా దగ్గర ప్రస్తుతానికి లేదు, సో స్కిప్ చేసాము. అంతే కదా అత్తమ్మా? పోపులు అంతే. ఓకే అత్తమ్మా, పచ్చిమిర్చి కూడా వేసామా? పచ్చిమిర్చా? ఓకే, వేసి. పచ్చిమిర్చి అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం హాఫ్ బాయిల్ చేసుకుని క్యారెట్ కూడా వేసేసుకున్నాము. తినమ్మా అత్తమ్మా, ఆ పెసరపప్పు కూడా వేసేయమ్మా. ఇంకా వేగలేదు కదా? లేదు, వేగిపోతుంది అంతే. అది మరి కుకింగ్ అవ్వాలి కదా. ఓకే, అది హాఫ్ బాయిల్ చేసుకున్నాం కదా, ఆల్రెడీ చేసుకున్నాము. ఇది నానబెట్టుకున్నాం కదా, 2 కలిపి ఒకేసారి బాయిల్ అయిపోతాయి అంతే కదా? ఓకే అమ్మా, మీరు క్యారెట్ టేస్టీగా చేస్తానన్నారు. నాకు పెసరపప్పు కూడా నచ్చదు. టేస్టీగా చేస్తానని నాకు నచ్చిన పెసరపప్పు వేసారు. ఇప్పుడు 2 కలిపి పెసరు బాగోపోతే వండిన కూర అంతా నువ్వు ఒక్కదాని తింటావు. ఛాలెంజ్. అబ్బో, నిజంగానే అత్తమ్మలు అంతా ఛాలెంజ్ చేస్తున్నారు. నాకు అస్సలు క్యారెట్ నచ్చదు, పెసరపప్పు అంతగా ఇష్టపడిన అసలు తిన్ను. అలాంటిది ఆ 2 కలిపి టేస్టీగా ఉంటుంది, వెరైటీ అని చెప్పి చేసి మరి నువ్వు ఒక్కదానే మొత్తం తినేస్తావని ఛాలెంజ్ చేస్తున్నారు. మొత్తం తింటానో లేదో నాకు తెలియదు, కానీ అట్లీస్ట్ మనకు కొంచెమైనా నచ్చుతుందో లేదో మాత్రం చూద్దాం. మూత పెట్టుకుని మనం కొంచెంసేపు మగ్గనివ్వాలి. ఓకే, లెట్స్ వెయిట్. ఒకసారి కలిపిరతలే కలిపేసి ఉప్పును పసుపు కూడా వేసేది. ఓకే, వేసేసి ఒక్కసారి మళ్ళీ మగ్గనిచ్చేస్తే అయిపోయినట్టే. ఇప్పుడు ఆల్రెడీ కొంచెం మగ్గినట్టే కదా? కొంచెం మగ్గింది, అందుకనే ఉప్పును పసుపు వేయాలి ఇప్పుడు. ఓకే,
ఇంతకీ మా క్యూట్ జార్స్ చూసారా? ఈ కంటైనర్స్ రీసెంట్గానే పర్చేస్ చేసాము. మసాలాస్, ఉప్పు, కారాలు వేసుకోవడానికి, ఇలా వంటలో యూస్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందని. దీనికోసం యాక్చువల్లీ ఒక వీడియో కూడా చేసి పోస్ట్ చేసాము. ఒకవేళ ఎవరైనా చూసుండకపోతే చూడండి, చెక్అవుట్ చేయండి. హాఫ్ స్పూనా? ఇంకా తగ్గించు. ఇంకా తగ్గించాలా? ఓకే అత్తమ్మా చూడండి, సరిపోతుంది కదా? ఓకే, ఒక హాఫ్ స్పూన్ వరకు వేసాను. అండ్ పసుపు ఎంత వేయాలి? పసుపు కొంచెం, పావు స్పూన్. కొంచెం ఒక పావు స్పూన్ వేసుకుంటాను. ఎందుకంటే నేను అన్ని కూరలో కూడా పసుపు ఎక్కువ వేస్తాను, ఎందుకంటే అది మంచిది అనమాట. ఓకే, సరిపోతుంది కదా ఇప్పుడు ఇందులో? సరిపోతుంది. ఓకే ఓకే అత్తమ్మా, ఉప్పును పసుపు వేసేసుకున్నాను. ఇంకెంతసేపు మగ్గాలి? ఒక్క 5 minutes మగ్గిపోతే కూర అయిపోయినట్టే. ఓకే, ఆఖరిలో మిగతా ప్రాసెస్ చెప్తారు అంతే కదా? ఓకే ఓకే, అది ఉప్పు పసుపు వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్నాను. ఇంకాసేపు మగ్గనివ్వాలంట. సో మూత పెట్టుకొని ఇంకొక 5 minutes వెయిట్ చేద్దాం. వినమ్మా అత్తమ్మా, దమ్మా అయిపోయింది, కలిపేసే. ఓకే ఓకే, అయిపోయినట్టే కదా? అడుగు నుంచి అలా కలుపు. సో మన క్యారెట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది, అంతేనా? ఇంకా ఉంది, ఇంకా ఉందంట. మనం కొబ్బరి తురుము ఉంది కదా, తీసుకురా. మర్చిపోయాను. ఓకే, ఇది కొబ్బరి ఎక్కువ వేయించకూడదు. మనం దింపే ముందు ఒక 5 నిమిషాల ముందుగా మనం జల్లుకుని ఒకసారి కలిపి తీసేయాలన్నమాట. ఓకే ఓకేనా? సో ఇప్పుడు ఇది మొత్తం వేసేనా? వేసే. ఆల్మోస్ట్ ఒక కప్పుతో కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. అతమా అంతేనా? అంతే, కలిపేసి వెంటనే దించేయాలా? అట్లీస్ట్ ఒక 2 minutes ఒకసారి ఎట్లా కలిపి. ఓకే, సో కొబ్బరి తురుము అంతా కూరకు పట్టేలాగా కలుపుకోవాలి, అంతే కదా? ఇప్పుడు చూడటానికి ఎలా ఉంది? చూడడానికి బాగుంది. టేస్ట్ ఎలా ఉందో? టేస్ట్ తిని చూడు. కానీ మా కొడుకులిద్దరికి కూడా ఉంచే కూర. ఓహో, అంటే మీరు నిజంగానే కూర మొత్తం ఇప్పుడు నేను వదలకుండా తినేస్తాను అని అంటారు. తినేస్తావు. ఓకే, చూద్దాం చూద్దాం. అయిపోయింది మన పెసరపప్పు క్యారెట్ కొబ్బరి కర్రీ. అంతే అంతే. కొబ్బరి ఉడకద్దా? ఉడకక్కర్లేదు, ఉడకకూడదు. కొంచెం కూడా ఎక్కకూడదా? ఇప్పుడు మనం వేసి ఒక 2 seconds అయ్యింది కదా, సరిపోతుంది, చాలు. ఓకే, సో అంతే. చూసారు కదా, మనం కొబ్బరి లాస్ట్లో దించుకునే ముందు వేసుకొని జస్ట్ అదంతా పట్టే వరకు కలిపేసుకొని ఆఫ్ చేసుకొని దించేసుకోవడమేనంట. కొబ్బరి ఎక్కువగా వేగడం కానీ మగ్గడం కానీ ఉడకడం కానీ జరగకూడదు. అది కొంచెం పచ్చిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అని అత్తమ్మ అంటున్నారు. అసలు చూద్దాము. నాకు ఇప్పుడు బలవంతంగా క్యారెట్ తినిపించబోతున్నారు అత్తమ్మ. ఎలా కుదిరింది ఏంటి, నిజంగానే అంత బాగుందా అని చెప్పి లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇది నాకు మా అమ్మగారు నేర్పించారు, నేను నీకు నేర్పించాను. ఓకే, సో ఒకవేళ మనకి టేస్ట్ నచ్చకపోయినా సరే ఎవరికైనా వండి పెట్టడానికి అయితే ఒక రెసిపీ నేర్చుకున్నాము అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయిపోదాము. నచ్చుతుంది, చాలా బాగుంటుంది, తించు. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అవసరం లేదు, నువ్వు కొంచెం టేస్ట్ చేస్తావు. నేను రైస్ కూడా పెట్టుకొచ్చాను. పెట్టుకొని వచ్చారు కానీ తప్పదా? తించూడు, బాగోపోతే వదిలేసాయి. ఓకేనా? తించూడు, చాలా బాగుంటుంది. ఓకే, నవ్వుతూ స్మైల్ ప్లీజ్. కొంచెం కర్రీ వేసుకున్నాను, నిజంగానే చాలా బాగుంటుంది అన్నారు కాబట్టి టేస్ట్ చేద్దాము. సో వేడివేడి అన్నంలోకి వేడివేడి క్యారెట్. నా లైఫ్లోనే ఫస్ట్ టైం నేను క్యారెట్ తిన్నాం, అది కూడా కర్రీ. సో చూద్దాము. కూర ఎక్కువ తినాలి, నచ్చితే అప్పుడు కలుపు. కూర కూడా కలుపు, చాలు ఆల్రెడీ కలుపు చూడు. బాగోపోతే అప్పుడు వద్దు. ఎలా ఉందో చెప్పు. ఓకే, వీ కెన్ డూ ఇట్, లెట్స్ డూ ఇట్. పెట్టుకో. ఎలా ఉంది? ఉత్తి క్యారెట్ తినేంత ఇదిగా అయితే లేదు. ఓకే, అంటే మరి మేబీ నేను ఫస్ట్ టైం తిన్నాను కాబట్టి అలా ఉందేమో. మేబీ తినగా నచ్చచ్చు. నార్మల్ క్యారెట్ ఫ్రైతో పోలిస్తే మాత్రం కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది టేస్ట్లోని, అది మాత్రం చెప్పగలను కదా. మేబీ కొబ్బరి వల్ల పెసరపప్పు వల్ల అయి ఉండొచ్చు. టేస్ట్ వేరియేషన్ అయితే ఉంది. క్యారెట్ అస్సలు తినడం ఇష్టం లేని వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు, నోటికి నచ్చుతుంది, బాగుంది. కాకపోతే అలవాటు పడాలి, కొంచెం మనం క్యారెట్ అలవాటు చేసుకోవాలి అంటే మాత్రం కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం అలా అనిపించచ్చు. కానీ నార్మల్గా నేను ఇందాక చెప్పినట్టు నార్మల్ క్యారెట్ ఫ్రైలా కాకుండా మాత్రం ఇదైతే చాలా బాగుంది, ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. నేను టేస్ట్ చేశాను, నా ఫీడ్బ్యాక్ చెప్పాను. ఎందుకు ఇంత కష్టపడి చేసి మీరు టేస్ట్ చేయాలి కదా. నాకు తెలుసు కాబట్టి. మీకు తెలిసినా సరే టేస్ట్ చేయాలి. అత్తమా కమాన్, మీరే తినేసారా? నేను పెట్టినా నాకైతే టేస్ట్ తెలుసు, నాకు సూపర్ ఫేవరెట్ ఇది.
అత్తమ్మకి ఫేవరెట్ అన్నారంటే ఆబ్వియస్గా నచ్చుతుంది. లేదు యాక్చువల్లీ నార్మల్ క్యారెట్ కన్నా పోలిస్తే మాత్రం బాగుంది కాబట్టి అంత ఆడిగా అయితే ఏం ఫీల్ అవ్వక్కర్లేదు. నాకే పర్వాలేదు తినచ్చు అనిపిస్తుంది అని అంటే మిగతా వాళ్ళకి అంటే క్యారెట్ పడని వాళ్ళకి కూడా బాగానే నచ్చుతుంది. సో చూసేసారు కదా మా క్యారెట్ స్పెషల్, అత్తమ్మ మోస్ట్ ఫేవరెట్ అండ్ అత్తమ్మ స్పెషల్ డిష్. సో క్యారెట్ ఎవరైనా నాలాగా ఇష్టపడిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో, మీకు ఎంతవరకు నచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. నాకైతే బాగానే నచ్చింది. యాక్చువల్గా రెసిపీ నేర్చుకోవడంతో పాటు క్యారెట్ తినడానికి ఒక టైప్ ఆఫ్ రెసిపీ దొరికినట్టే నాకు. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేస్తే మేము ఇలాంటి స్పెషల్ రెసిపీస్ అన్ని పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చేసింది. చలో బాబాయ్, ఇంతకంటే మంచి వీడియోతో ఇంతకంటే మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.